ఈ రిలేషన్ అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఎంత చేటు చేసింది, ఎంత నష్టం చేసింది. ఒక్కసారిగా వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. అందులో 1750 కోట్లు ముఖ్యమంత్రి ముడుపులు తీసుకున్నాడని ఎక్కడో అమెరికాలో ఉన్న దర్యాప్తు సంస్థ బయటపెట్టిందంటే ఇక దీనికి అంతెక్కడిది అనేది ఒక అంశం. అయితే ఇప్పుడు ఈ కేసులో నెక్స్ట్ ఏం జరగబోతోంది, అదానీ విషయంలో ఏం జరగబోతోంది, జగన్మోహన్ రెడ్డి విషయంలో ఏం జరగబోతోంది. జగన్మోహన్ రెడ్డిని అమెరికా కోర్టులు కూడా విచారణ జరపవచ్చు. ఎందుకంటే ఆ డబ్బు అదానీ అక్కడ కలెక్ట్ చేసిన డబ్బు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి వచ్చిందనేదో చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా తీగ లాగితే తప్ప డొంక కదలదు. కాబట్టి ఆ తీగను లాగుతూ అమెరికా దర్యాప్తు సంస్థలు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిని కూడా టచ్ చేస్తాయా అనే ఒక చర్చ ఒకవైపు నడుస్తున్నది. రెండో వైపు అదానీ వ్యవహారంలో ఈ అదానీ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి చర్యలకి పూనుకుంటోంది, మెయిన్గా ఆయన మీద ఎలాంటి కేసులకు రెడీ అవుతోంది, లేదా జగన్మోహన్ రెడ్డి హయాంలో అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీతో చేసుకున్న ఒప్పందాలు, లేదా సెకీతో చేసుకున్న పవర్ సేల్స్ అగ్రిమెంట్ పిఎస్సీలు అంటాం, వాటిని రద్దు చేసుకునే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నదా అనేది ఒక అంశం. అయితే రెండవది అదానీ కంపెనీలకు సంబంధించి చాలా చర్చ నడుస్తుంది. ప్రపంచంలోని కొన్ని దేశాలు పూర్తిగా అదానీ కంపెనీలని, అదానీ గ్రూప్నే బ్లాక్ లిస్ట్లో పెడుతున్నాయి. మనం చూసాం ఆ రోజే కెన్యా వెంటనే ఈ స్కామ్ని అమెరికా ఎప్పుడైతే బయటపెట్టిందో వెంటనే కెన్యా దాదాపు 8,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుల్ని సింగిల్ స్ట్రోక్లో అదానికి క్యాన్సిల్ చేసేసింది. ఆల్రెడీ ఆన్గోయింగ్ వర్క్స్ని కూడా క్యాన్సిల్ చేసేసింది. ఆ తర్వాత ఫ్రాన్స్ కూడా దాదాపు 42,000 మిలియన్ అమౌంట్, ఆ అమౌంట్ని ఇప్పటికే కొన్ని అదానీ గ్రూప్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అగ్రిమెంట్స్ కుదుర్చుకుంది. ఇప్పుడు ఆ అగ్రిమెంట్స్ని కూడా ఫ్రాన్స్ రద్దు చేసుకున్నట్టుగా మనకి చెప్తున్నారు. అలాగే ఇతర దేశాలు ఇండోనేషియా అండ్ మిగతా చోట్ల అదానీ మైన్స్ ఉన్నాయి, కోల్ మైన్స్ ఉన్నాయి, ఇంకా ఇతరత్ర మైన్స్ ఉన్నాయి. ఆ మైన్స్ అక్కడ దేశాలతో కలిసి ఆయన మైనింగ్ చేస్తున్నాడు. మరి ఆ దేశాలు ఎలా రియాక్ట్ అవుతాయి? వీటితో పాటు ఇప్పుడు వేరే దేశాలే అక్కడ అదానీ గ్రూప్స్లో పెట్టిన పెట్టుబడుల్ని విత్డ్రా చేసుకుంటున్నాయి, లేదా ప్రాజెక్టులని ఒప్పందాలను రద్దు చేసుకుంటున్న నేపథ్యంలో భారతదేశంలోని చాలా ప్రభుత్వ రంగ సంస్థలు, పబ్లిక్ సెక్టార్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు, ఉదాహరణకి ఎల్ఐసి కానీ, లేకపోతే ఓఎన్జీసీ కానీ, లేకపోతే సెయిల్ కానీ, ఇటువంటి కొన్ని కీలకమైన నవరత్నాల్లో ఉన్న కొన్ని సంస్థలు కూడా అదానీ గ్రూప్స్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాయి. ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసి అన్నిటికంటే పెద్దది, వీళ్ళు పెట్టారు. ఎల్ఐసి ఉదాహరణకి 1,000 కోట్ల రూపాయలు పెట్టింది. మొన్న ఆ రోజు పడిపోయిన 23% పడిపోతేనే అదానీ సంపద షేర్ల వాటా 8,000 పైచిలుకు కోట్ల రూపాయల ఆస్తి నష్టం ఎల్ఐసికి జరిగింది. అదంతా ప్రజల సొమ్ము. ఇది కేంద్ర ప్రభుత్వ ఇవి కాకపోయినా పబ్లిక్ రంగంలో ఉన్న సెక్టార్లు ఇవి, ప్రభుత్వ రంగ సంస్థలు ఇవి. ఈ ప్రభుత్వ రంగ సంస్థలు మరి తాము పెట్టిన పెట్టుబడుల విషయంలో, అదానీ సంస్థల్లో పెట్టిన పెట్టుబడి విషయంలో వీళ్ళు ఏమైనా ఆలోచిస్తారా? ఎందుకంటే ప్రపంచంలో దేశాలు ఆలోచిస్తున్నప్పుడు మరి వీళ్ళు ఆలోచిస్తారా లేదా అనేది ఇటువంటి అంశాలతో పాటు అసలు మెయిన్గా జగన్మోహన్ రెడ్డి చేసుకున్న ఒప్పందాల సంగతి ఏంటి, జగన్మోహన్ రెడ్డిని అమెరికా ఎంతవరకు విచారించే అవకాశం ఉంది, ఏపీ ప్రభుత్వం ఎంతవరకు విచారించే అవకాశం ఉంది, ఒకవేళ అరెస్ట్ అంటూ జరిగితే ఏపీలో అరెస్ట్ జరుగుతుందా జగన్మోహన్ రెడ్డిది, అమెరికాలో అరెస్ట్ చేస్తారా, ఆంధ్రాలోనా అమెరికాలోనా, ఇవి కొంచెం డీప్గా చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్.